హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకేంటంటే ఇందిరమ్మ ఇల్లు అందరికీ వస్తదా? రాదా? ఒకవేళ వస్తే ఎవరికొస్తది? ఎవరికి రాదు? అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని మీరు ఫాలో చేస్తే ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన అప్డేట్స్ వస్తా ఉంటాయి. మీకు నోటిఫికేషన్ కూడా వెంటనే రావడం జరుగుతుందన్నట్టు. సో, దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఎవరికొస్తది? ఇప్పుడు లేటెస్ట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది గదా! ఎవరికొస్తది? ఎవరికి రాదనే డౌట్ చాలామందికుంది. అయితే దీంట్లో ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి కట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఇందిరమ్మ ఇల్లు అనేదైతే రాదు. సో, మరి మేము కట్టించుకున్న సంగతి ఎలా తెలిసిద్ది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయో అవన్నీ ఆన్‌లైన్‌లో లిస్ట్ ఉంటదన్నట్టు. సో, ఆ లిస్ట్‌లో ఎవరిదైనా పేరుంటే సో, వాళ్ళకైతే రాదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొస్తది. లేదా కొంతమందికి వచ్చి కూడా కట్టించుకోవాలని అంటే వచ్చి ప్రభుత్వం అనేది మారిపోయిన తర్వాత ఇక ఆ ఇల్లు శాంక్షన్ కాకుండా ఉండే వాళ్ళకి కూడా వస్తది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టించుకున్నారో మేము కట్టించుకున్నాం కదా, అది ఎక్కడుంటది అంటే మీకు ఆన్‌లైన్‌లో లిస్ట్ ఉంటుంది. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి మీ పేరు ఉంటది, మీ పేరు మీద పట్టా ఉంటది, బిల్ అయింది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో, వాళ్ళకి మాత్రం 100% రాదు. సో, మరి ఇది ఎలా తెలుసుకోవాలి అంటే, సో, ఒకవేళ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి అసలు మీకు వచ్చిందా రాలేదా, మీ పేరు మీద ఇల్లు ఉందా లేదా, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా అవ్వలేదా అనేది తెలుసుకోవాలనుకుంటే సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అసలు మీకు ఇల్లు అనేది ఉందా లేదా, నెక్స్ట్ ఇల్లు వస్తదా, ఒకవేళ లిస్ట్‌లో ఉంటే మీకు రాదన్నట్టు. సో, అది ఎలా చెక్ చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థ్యాంక్ యూ.